హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమా షార్ట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ గోంగూర పప్పు. నేను చేసే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఉడికించిన తర్వాత పోపు వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. రుచి మర్చిపోలేరు. ఇందుకోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇలా ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఆకులను చుచ్చుకొని శుభ్రంగా కడగండి. ఈ ఆకులని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న కందిపప్పు పోసుకోండి. అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న గోంగూర ఆకులను కూడా వేసుకోండి. పెద్దగా ఉంటే తినేటప్పుడు బాగుండదు కదా, సో అందుకని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి. 15 వరకు తీసుకున్నాను నేను. కారపొడి వేయట్లేదు. పచ్చిమిరపకాయలు 15 తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోంచి సగం వేసుకోండి. మిగతా సగం పోపులోకి పక్కన పెట్టుకోండి. 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. ఉసిరికాయ సైజ్ అంతా వేసుకోండి, మరీ ఎక్కువగా వేయకండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోంచి ప్రెషర్ తీసేసి ఈ విధంగా పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ ఈ విధంగా మ్యాచ్ చేసుకోండి. మీరు బాగా మెత్తగా ఉడకాలనుకుంటే ఇంకొక విజిల్స్ ఎక్కువగా పెట్టుకోండి. నేను కొంచెం పప్పుగా ఉన్నప్పుడే దించుకున్నాను. ఈ విధంగా మ్యాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని పోపు అంతా కూడా వేగేంత వరకు కలుపుకోండి. 2 ఎండుమిరపకాయలు తీసుకొని చుంచుకొని వేసుకోండి. మిరపకాయలు వేగేంత వరకు కలపండి. ఇందులో 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టుతో సహా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. పోపులో ఇలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలంతా కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. పోపు అంతా కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా అన్నీ ముందుగానే వేసుకొని ఉడికించుకుంటే ఎంతో బాగుంటుందండి. సో ఈ విధంగా పోపు మొత్తం వేగిన తర్వాత పప్పు కలుపుకొని గట్టిగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసుకోండి, ఎక్కువగా పోయకండి. 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కలుపుకోండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని మీ అడ్జస్ట్మెంట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం తక్కువగా ఉంది, నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కారం కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. పప్పు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని తింటే బాగుంటుందండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.